హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన హెబ్రీ పత్రికను ఇప్పటికీ 19వ వారానికి వచ్చాం. 18 వారాల నుంచి, అంతే కదా? వెరీ గుడ్. ఎన్నో భాగం అమ్మేది? 15వ భాగానికి వచ్చాం. 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయానికి వచ్చాం. చాలా విషయాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. హెబ్రీ అనే ఒక ప్రాంతానికి, అనే భాష కలిగిన ప్రాంతానికి ఈ రచయిత పత్రిక రాస్తున్నాడు. ఎవరు హెబ్రీలు అంటే మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. వాళ్ళు మన ధర్మశాస్త్రం అంటే ఏ ప్రాంతంలోని వాళ్ళు? యెరూషలేములోని వాళ్ళు. ఎందుకంటే యూదులకే రాశాడు ఇది పనిగట్టుకొని. ఇప్పటివరకు మనం చదివిన ప్రతి మాటలో కూడా ఎవరికైతే రాశాడో వాళ్ళందరికీ ఏం తెలిసినట్టుగా కనబడుతుంది? ధర్మశాస్త్రం. సో యూదులకు మాత్రమే చెందిందిగా ఈ పుస్తకం కనబడుతుంది. వాళ్ళకి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే వాళ్ళు యోధా మతములోని కొన్ని విశిష్టతలను చూసి, కొన్ని ఆడంబరాలను చూసి యేసు ప్రభువులో నుండి వెనక్కి మలుతున్న వైఖరి ఏర్పడింది. ఎవరిలో? యూదుల్లో. వాళ్ళని ఎలాగైనా సరిచేయాలి, దానికి కలిగిన లోపాన్ని, దానికి కలిగిన ట్రీట్మెంట్ని రెండు కలిపి చెప్తున్నాడు ఇక్కడ. మీరు జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఒక డాక్టర్ గారు అనుకోవచ్చు మన పౌలు గారిని. ఎందుకంటే అసలు ఆ లోపం ఏర్పడడానికి కారణమో చెప్తున్నాడు, అట్ ది సేమ్ టైం ఆ లోపం పోయే దారి కూడా చెప్తున్నాడు. అలా రెండంచులను చూస్తూ చాలా చక్కటి వివరణతో ప్రారంభ రోజుల నుంచి వివరించుకుంటూ వస్తున్నాడు. ఎందుకు లోపం ఏర్పడిందంటే ఏమీ లేదు, యేసు ప్రభు అంటే ఏటో మీకు అర్థం కాక. మరి దాన్ని పోవాలంటే ఏం చేయాలంటే ఈ విధంగా మీరు నడుచుకోవాలి, ఈ విధమైన జాగ్రత్తలు కలిగి మీరు కొనసాగాలి, ఈ విధంగా దేవుల్లో మీరు ఎదగాలి అనే ఒక చక్కటి విశ్లేషణ ప్రారంభ రోజు నుంచి ఇవ్వడం చూసాం మనం. అందులో భాగంగా గత వారం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే నిబంధన గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమైంది? ఏమైంది? అక్కడ ఏమైనా అయిందా? కుర్చీ పడిపోయిందమ్మా. అమ్మా జరగడానికి కూడా అన్ని మాట్లాడలేదు కమ్మా. మల్లగా జరగండి, సరిపోద్ది ప్రశాంతంగా. హలో, చెక్ మాట్లాడుకుందామా? వెరీ గుడ్. ఎవరన్నా వస్తే వాళ్ళకి దారి ఇచ్చేయండి, కొంచెం చోటు ఇచ్చేయండి. దయచేసి మీరు అందరూ కూడా సహకరిస్తాను కోరుకున్నాం. ఈ గజం కూడా మందే, ఎదరు గజం కూడా, దాన్ని కూడా మీరు మనసులో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా? వెరీ గుడ్. ఏ పత్రిక? హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు కలిగిన ఈ భాగాన్ని ఇప్పుడు 19వ వారానికి వచ్చాం మనం. గత వారాన్ని కొత్త నిబంధనలోని శ్రేష్టత అనే అంశాన్ని మాట్లాడుకున్నాం. ఏంటంటే పాత నిబంధన జస్టిఫై చేయలేకపోయింది, ఎందుకంటే దానికి అంత క్యాపబిలిటీ లేదు. గత వారం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అది జస్ట్ ఒక ఎక్స్రే మిషన్ లాంటిది అంతే. ఏది? పాత నిబంధన లోపం ఉన్నదైతే కాదు. అంటే అది దాంట్లో ఏమైనా పాపం ఉందా, దాంట్లో తప్పు ఉందంటే అందులో ఏమీ లేదు. దేవుడు ఇచ్చింది న్యాయంగానే ఇచ్చాడు, సరిపడగానే ఇచ్చాడు. కానీ అది పూర్తిగా దేవుని దగ్గరికి నడిపించే శక్తి పొందుకోలేకపోయింది. ఏది? పాత నిబంధన. మరి దేవుని దగ్గరికి, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే నియమం ఏదంటే మన చేతుల్లో ఉన్న క్రొత్త నిబంధన. దాన్ని ఎన్నో తిరగబడి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు మీకు ఒక పాఠం చెప్పినట్టు గుర్తు. యోహాన్ గారు దర్శనంలో చూస్తాడు. దర్శనంలో చూసి అంటాడు, పైన పరలోకంలో నేను పుస్తకాన్ని చూశాను అంటాడు. గుర్తుందా? గుర్తులేదా? ఎప్పుడో చెప్పాను మీకు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. పరలోకంలో పుస్తకం చూశాను. ఆ పుస్తకం ఎక్కడుందంటే బలవంతుని చేతిలో, కుడి పక్షమున క్షమించాలి, కుడి చేతిలో
బలమైన చేతిలో పట్టుకుని ఉన్నాడు బలవంతుడు, పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైన వాడు. దాన్ని ఎవడు విడిపిస్తాడా అని నేను ఏడుస్తున్నాను, ఎందుకంటే దాన్ని విడిపించే దమ్ము ఏ దేవదూతకు కూడా లేదు అని మాట్లాడతాడు అక్కడ. తెలుసండి, 5వ అధ్యాయంలో మీకు చాలాసార్లు ఆ పాట నేను చెప్పినట్టు గుర్తు. సో అలా విడిపించలేని అతి గంభీరమైన పరిస్థితుల్లో 7 ముద్రలు ముద్రించబడి ఉన్న ఆ పుస్తకాన్ని, సెక్యూర్డ్గా ఉన్న పుస్తకాన్ని ఎవరు విడిపిస్తారని నేను చూస్తుంటే వాళ్ళకు కనిపించిందంటే సాక్షాత్తు యోధా గోత్రపు సింహమైన యేసుప్రభువు వారు. ఆయన వచ్చి దాని ముద్రలు విడిపించి ఆయన బలిగా అర్పించబడి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూసాం గత కొన్ని రోజుల క్రితం. సో అంత గొప్పది, అంత బలమైంది, అంత ప్రత్యేకమైంది, అంత పేరుగాంచింది కొత్త నిబంధన. ఏ నిబంధన? కొత్త నిబంధన. గత వారం మీకు ఆ మాట గుర్తుందో లేదో, పాత నిబంధన పెద్దదా, కొత్త నిబంధన పెద్దదా? మీరు 39 పుస్తకాలు ఉన్నాయని పాత నిబంధన పెద్ద అనుకున్నారు కాక అని ఒక వచ్చిన కూడా చూపించాను. దానికంటే ఎక్కువ వాగ్దానాలు అన్నాడు కదా. చదువుతాం ఒకసారి ఆ మాట మళ్ళీ. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనమా? ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువ వాగ్దానములు బట్టి నియమింపబడిన మరి ఎక్కువ నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఏది ఎక్కువ? క్రొత్త నిబంధన. దేనికంటే? కానీ మనం చూస్తున్నప్పుడు లావుగా ఉంది కాబట్టి అదే పెద్ద కదా, చరిత్ర ఎక్కువ ఉంది కాబట్టి అదే పెద్ద అనుకుంటాం మనం. అసలు దీంతో పోల్చుకుంటే దానిలో చాలా తక్కువ ఉన్నాయి నియమాలు. అంటే ఇప్పుడు ఏది స్ట్రిక్ట్ అంటే కొత్త నిబంధనే, ఏది కష్టం అంటే ఏది? కొత్త నిబంధనే. ఏది భయంతో కూడిందంటే కొత్త నిబంధనే. ఎందుకు కొత్త నిబంధన అన్నది మనకి ఇంకా అర్థం కాలేదు, మీరు బాగా వినాలి. గత వారం ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాడు దాని కొరకు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అధ్యాయం మనం మాట్లాడుకోబోతున్నాం. సో అంత శ్రేష్టమైనది కొత్త నిబంధన. దానిలోని శ్రేష్టతను గుర్తిరిగి దానిని పాటించవలసిన బాధ్యత మనపై ఉంది. అక్కడ ఉన్న హెబ్రీల మీద మాత్రమే కాదు. అందులో భాగంగా గత వారం ముగించుకుంటూ నిబంధన రెడీగా ఉంది. తర్వాత యాజకుడు కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? తెర లోపలికి వెళ్ళాలి అని చెప్పాను నేను. గుర్తుందా? గుర్తులేదా మీకు? వెరీ గుడ్. వెళ్ళిపోదాం మరి తెర లోపలికి. చింతపల్లిరావు గారు సర్దుకున్నారా అని? వెరీ గుడ్. అందరికి వందనాలండి. అయితే తెర లోపలికి వెళ్ళాలన్నా వినాలి. తెర లోపలికి వెళ్ళాలన్నా ఈ నిబంధన ఉండి యాజకుడు ఉంటే చాలా వెళ్ళిపోవచ్చా? మీకు తెర లోపల ఏముందన్న టెన్షనే ఎక్కువ ఉంది నాకు తెలిసి. కానీ ఎందుకంటే మనం ఎక్కడ లోపల ఏముందో తెలియాలంటే ముందు లోపలికి వెళ్ళాలి మనం. ఏ లోపలికి? తెర లోపలికి. ఇప్పుడు తెర లోపలికి వెళ్ళాలన్నా నిబంధన నుండి యాజకుడు ఉంటే వెళ్ళిపోవచ్చా? చెప్పండి. ఇప్పుడు టికెట్ ఉంది మీ దగ్గర, ప్రయాణం చేసే ప్రయాణికుడు ఉన్నాడు, మీరు రాజమండ్రి వెళ్ళాలి, వెళ్ళిపోవచ్చా? చెప్పండి. చెప్పండి. టికెట్ ఉందమ్మా, వెరీ గుడ్. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి వెళ్ళాలి అంటే డెస్టినేషన్ కూడా తెలుసు మనకి. ప్రయాణం చేసే ప్రయాణికుడు కూడా ఉన్నాడు, వెళ్ళిపోవచ్చా అమ్మా? వెరీ గుడ్. అది ఏ టికెట్టు? ఆ టికెట్తో ఏమెక్కాలి, ఎక్కడెక్కాలి, ఎక్కడ దిగాలి, ఎక్కాక ఏం చేయాలి, ఈ సిస్టమ్ అంతా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు కొత్త నిబంధన ఉంది, పరలోకానికి వెళ్ళిపోతాం పదనంటే ఎలా కుదురుతుంది? కొత్త నిబంధన ఉంటే ఈ కొత్త నిబంధన ద్వారా ఏం చేస్తే వెళ్తాం? ఆయన ఏం చేసి తీసుకెళ్ళాడు, మనమేం చేస్తే ఆ కొత్త నిబంధన ద్వారా తెర లోపలికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అన్నది ఖచ్చితంగా తెలియాలి మనకి. అప్పుడే లోపలికి వెళ్ళగలం. ఏ లోపలికి? తెర లోపలికి. దాని కొరకు రాయబడిందే 9వ అధ్యాయం. ఏ అధ్యాయం అది? 9వ అధ్యాయం. అందరూ కూడా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 28 వచనాల్ని ఒక భాగం కింద రాసేద్దాం. 28 వచనాల్ని ఒక భాగం కింద రాసేద్దాం. రాస్తారా? టైటిల్ టైటిల్ టైటిల్
పాత నిబంధన సేవా నియమం అని పెట్టి డాష్ పెట్టండి. పాత నిబంధన సేవా నియమం డాష్ మరి శ్రేష్టమైన సేవా నియమం అని పెట్టండి. రాసారమ్మా? పాత నిబంధన సేవా నియమం డాష్ మరి శ్రేష్టమైన సేవా నియమం. ఒకవేళ నేను ఏమన్నా ఆగినా మధ్యలో నాన్నగారు మాట్లాడతారు. నాకు కొంచెం నీరసంగా ఉంది, మాట్లాడేస్తాను. ఒకవేళ ఏమన్నా నేను ఆగితే మీరు మాట్లాడతారు. ఏం చెప్పాను? పాత నిబంధన సేవా నియమం డాష్ మరి శ్రేష్టమైన సేవా నియమం. వద్దు కూర్చొని వద్దు 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 ఇది అడ్డొచ్చేది. వద్దు, ఇవన్నీ మళ్ళీ మార్చాల్సి వస్తుంది. 2 పెట్టారు కదా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? టైటిల్ పెట్టి చెప్పండి మీరు. 2 నిబంధనల సేవా నియమం చూడబోతున్నాం. మొదటిది పాత నిబంధనది, రెండవది మరి శ్రేష్టమైందంటే మీరు చెప్పేయచ్చు అదే నిబంధనది క్రొత్త నిబంధన. ఇప్పుడు ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా నేను మర్చిపెడుతున్నాను. నేను ఎన్ని భాగాలుగా? 2 భాగాలుగా. అందులో మొదటి భాగం రాసుకోండి. 1వ వచనం నుండి 9వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఇది మొదటి భాగం. అంటే ఏ నియమం? వెరీ గుడ్, మీరు లైన్లోకి వచ్చారు. ఇంకా అర్థమైపోయింది మీకు ఆల్మోస్ట్ అధ్యాయం అంతా. పాత నిబంధన సేవ నియమం. తర్వాత 11 నుండి 28 వరకు ఇదే నియమం. కొత్త నిబంధన నేను చెప్పలేదు. మరి శ్రేష్టమైన సేవ నియమం. వెరీ గుడ్. ఇప్పుడు ఆ 2 భాగాల్ని మనం చూసి ఆమెను అందాం. ఏమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు మొదటి భాగం అంటే ఏ భాగం అది? పాత నిబంధన సేవా నియమం. చదువుదాం, చూడండి. అందరూ ఓపెన్ చేయండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం. మొదటి నిబంధనకైతే ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాడు అన్నమాట. ఏ నియమం అంట? సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఏ నిబంధనకి? అంటే కొత్త నిబంధనకు లేదనా? దాని అర్థం ఏంటి? ఏమా? కొత్త నిబంధనకు లేదనా? మళ్ళీ చదువుతాం ఆ మాట, చదవండి. మొదటి నిబంధన అంటే ఏ నిబంధన అది? పాత నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మళ్ళీ రిపీట్ చేయాలి మీరు. పాత నిబంధన మొదటి నిబంధన వదిలేయండి. పాత నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏ నిబంధనకి? ఏమున్నాయంట? సేవా నియమాలు. అట్ ది సేమ్ టైం ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము. అంటే రెండో దానికి లేదనా? వెరీ గుడ్. రెండోది ఈ లోక సంబంధమైనది కాదని. ఇప్పుడు మొదటిదానికి పరిశుద్ధ స్థలం ఉందంటే ఇప్పుడు కొత్త పరిశుద్ధ స్థలం లేదా అంటే కాదు. మొదటిది ఓన్లీ భూమి మీద గుడారమే. రెండో దాంట్లోది ఇది భూమి మీద కనిపించే గుడారం కాదు. మీకు తెలుసో తెలీదో దేవుడి మాటలు ఎంత అర్థాన్ని ఇచ్చాడంటే, ఇప్పుడు మనం కూర్చొని సంఘం ఏదైతే ఉందో ఇది భూలోక సంబంధమైన గుడారం కాదు, ఎటర్నల్ నిత్యమైన గుడారం, పరలోక సంబంధమైంది. వినాలి మీరంత బాగా. ఏ సంబంధమైంది అంటే ఇది లోక సంబంధమైన నివాసం కాదా? చెప్పండి. కాదు. అలాంటప్పుడు దీని విషయంలో అసలు లోక సంబంధమైన నియమాలే లేవు. చాలామంది మందిరాలు కట్టడానికి కూడా వాస్తులు జ్యోతిష్యాలు చూస్తుంటారు. దేనికి? ఈశాన్యంలో ఖాళీ ఉండాలి. ఎక్కడ? మందిరంలో. ఏంటి మందిరానికి కూడా ఈశాన్యంలో ఖాళీ కావాలా? చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని లోక సంబంధమైనదిగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి లోక సంబంధమైన ఆలోచనలతోనే ఉన్నాం మనం. ఏ కట్టడం అయితే ఈరోజు మనం కూర్చున్నామో ఇది లోక సంబంధమైన కట్టడం కాదంట. ఇది పూర్తిగా ఏమాత్రం ఆలోచన డౌట్ లేకుండా పూర్తిగా దేనికి చెందింది?
పరలోకానికి. మరి లోక సంబంధమైన గుడారం ఎక్కడ కనబడుతుంది? ఏ నిబంధనలో కనబడుతుంది? పాత నిబంధనలో. అందరూ వినాలి. ఆ గుడారంలో ఏ నియమాలు ఉన్నాయి? ఏ నియమాలు ఉన్నాయి? సేవ చేయడానికి నియమాలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమైందా లేదా? అవి కూడా ఏ సంబంధమైనవి? భూ సంబంధమైనవి. సరే, నేను ఇక్కడ చదివే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ధైర్యంగా తెలివైన వాళ్ళు, గుర్తున్న వాళ్ళు, దమ్మున్న వాళ్ళు చెప్పాలి నాకు. మీరు రెడీయా? చెప్పండి. వెరీ గుడ్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ టాపిక్ని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడో చాలా రోజుల క్రితం ఆ టాపిక్ నేను చెప్పాను కాబట్టి అడుగుతున్నాను. వెరీ గుడ్. పాత నిబంధనలో కనబడుతున్న ఆ దేవుని మందిరం ఏది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ప్రత్యక్ష గుడారం. వెరీ గుడ్. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 3. ఏమేంటవి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి మూడిట్లో? చెప్పాను నేను. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి అమ్మా? సరే, ఆవరణలో ఎన్ని ఉన్నాయి? బయట ఆవరణంలో కాళ్ళు కడుక్కునేది ఒకటి. వెరీ గుడ్. గంగాలం, ఎత్తడి గంగాలం. తర్వాత అదే కదా ఫస్ట్ కనిపించేది. ప్రత్యక్ష గుడారంలో అతిపెద్దది ఏంటంటే బలిపీఠం. మీకు గుర్తుందో లేదో? 5 అడుగులు ఎత్తు, 5 మూరల వెడల్పు అని చెప్పుకున్నాం మనం. తుమ్మకరతో చేయబడింది. పైనంతా ఏ రేకు? ఎత్తడి రేకు. అవునా? అందులో ప్రతి అడుగుని, ప్రతి ఎత్తుని కూడా లెక్కల్లో చూస్తూ వర్ణించుకున్నాం గత ఎప్పుడో రోజుల్లో. మీకు గుర్తుందని భావిస్తున్నాను నేను. స్క్రీన్ మీద కూడా వేసామండి. వేసి మనం వర్ణించుకున్నాం దానికి గుర్తుంటే. సో ఫస్ట్ కనిపించేది బలిపీఠం. దాని పక్కనే ఉండేది ఏంటంటే ఎత్తడి గంగాలం. అంటే ఎవరైనా ఈ గుడారంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బలిపీఠం దగ్గర ఏమివ్వాలి? బలి ఇవ్వాలి. బలిస్తే సరిపోదు, ఆ గంగాలంలోని నీళ్ళతో వారిని పరిశుద్ధ పరుచుకోవాలి. ఆ 2 పనులు అయ్యాక, అంటే వారు బలి అర్పించిన తర్వాత, పరిశుద్ధ పరుచుకున్న తర్వాత వారు వెళ్ళే రెండవ చోటే ఏ చోటది? పరిశుద్ధ స్థలం. ఏ స్థలం అది? వెరీ గుడ్. అందులో ఎన్ని ఉన్నాయి? అదన్నా చెప్పండి. పరిశుద్ధ స్థలంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? రేఖ ఏది? ఎక్కడ మధ్య వెబ్ సిరీసు, సీరియల్లో, సినిమాలు, ఇతర గొడవలు, ఇంట్లో గొడవలు, ఎన్నిటి మీద వాక్యం ఎక్కడ గుర్తుంటుంది మనకి? పరిశుద్ధ స్థలంలో 3 ఉన్నాయి. ఎన్ని అమ్మ? నిజంగా నేను ఏమీ రాసుకొని రాలేదు. ఇదిగోండి, అసలు వచ్చినాడే రాయలేదు నేను ఈరోజు ఈ భాగంలో. కేవలం నాకు గుర్తున్నాయి చెప్తున్నాను మీకు. నేను మీకు ఎలాగ చెప్పేస్తారు మా వాళ్ళు అందరూ ఫిక్స్ అయిపోయాను నేను. మీరు ఆశ్చర్యంగా చదువుతున్నారు నా వైపేమో. పరిశుద్ధ స్థలంలో 3 ఉన్నాయి. నెంబర్ 1 దీపస్తంభం. ఎన్ని? దీపస్తంభానికి ఒక సంఖ్య కూడా చెప్పుకున్నాం మనం. దీపస్తంభానికి మొగ్గలు, పువ్వులు అన్నీ లెక్క పెట్టుకుంటే సంఖ్య ఎంత వచ్చింది? 66. గుర్తుందమ్మా? వెరీ గుడ్. దేనికి సాదృశ్యంగా ఉందన్న దీపస్తంభం? వాక్యానికి కదా? వెరీ గుడ్. దాని తర్వాత కనిపించేది సన్నిధి, రొట్టెల బల్ల. ఎన్ని రొట్టెలు ఉంటాయి? 12. ఒకవైపు 6, ఇంకొక వైపు 6. ఆ రొట్టెలు ఎప్పుడు సమానంగా ఉండాలి, అంతే కదా? వెరీ గుడ్. అంటే సంఘము లోపల పరిశుద్ధ స్థలంలో సమానత్వాన్ని ఆ రొట్టెల బల్ల చూపిస్తుందని చెప్పాను మీకు. ఆ 2 కాకుండా కనిపించే 3వదే సువర్ణ ధూపార్తి. అవునా? ఏంటది? సువర్ణ ధూపార్తి. అంటే యాజకులు నిత్యము అక్కడ ఏం వెయ్యాలి? ధూపం వెయ్యాలి. ధూపం అంటే తెలుసు కదా మీకు, సాంబ్రాణి పొగ అంటారు కదా, ఆ టైప్ అనమాట. నిత్యము ధూపం వెయ్యాలి. అది ఎక్కడంటే సువర్ణ ధూపార్తి మీద. ఈ 3 ఉన్నది ఎక్కడ? పరిశుద్ధ స్థలం. ఏ స్థలం అది? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ స్థలంలో ఆ 3 పని అయిపోయాక లోపల అంటే మరొక చోటు ఉంది, అది అతి పరిశుద్ధ స్థలం. మీకు జస్ట్ గతంలో చెప్పి గుర్చేస్తున్నాను అంతే నేను.
ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఒకటే ఒకటి ఉంటుంది. అదేంటంటే చెప్పండి, తెర, మందసం, దేవుని నిబంధన మందసం. ఆ నిబంధన మందసం మీద, మందసంలో ఏముంటాయి? 3 పాత్రలు. ఒకటి మన్నాగల పాత్ర, అహరోను చేతికర్ర, 10 ఆజ్ఞలు గల పలకలు మందసంలో ఉంటాయి. అదంతా బంగారంతో చేయబడింది మందసం. ఆ పైన, మందసం పైన చిన్న పీఠం ఉంటుంది. ఆ పీఠనే కరుణాపీఠం అంటారు. ఏ పీఠం అది? ఆ పీఠం వైపు 2 వైపులా దేవదూతలు, కేరూబులు ఉంటాయి. కేరూబులు అంటే రెక్కలు కలిగినవి. ఆ 2 దేవదూతల మధ్య ఈ అర్పించబడ్డ బలి ఏదైతే ఉందో, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఒక రక్తపు బొట్టుని ఆ కరుణాపీఠం మీద అంటించాలి. ఎవరు? ప్రధాన యాజకుడు అంటిస్తే, ఆ అంటించి ఆయన సైలెంట్గా బయటకు వచ్చేయాలి. ఆ అంటించిన ఆయన కూడా మంచోడు కాకపోతే బయటకు వచ్చే ఛాన్సు లేదు. అందుకని వాళ్ళు ఏం కట్టుకుంటారు? అక్కడే చచ్చిపోతే గంటలు కట్టుకుంటారు, తాడు కట్టుకుంటారు. అవునా కదా? ఇప్పుడు మన వాళ్ళు కూడా గంటలో తాళ్ళు కట్టుకున్నారు కదా. సో అప్పట్లో ఆ సిస్టమ్ మీద, ఆ పని మీద కట్టుకునేవారు. సో అలా కట్టుకున్న వాళ్ళు తేడా చేస్తే లాగేయడమే బయటికి, సౌండ్ రాగానే. గంట సౌండ్ రాలేదంటే అర్థమేంటి? మనిషి ఏమైపోయాడు? చచ్చిపోయాడని తాడు పట్టుకుని సైలెంట్గా లాగేయాలి. ఎందుకంటే చచ్చిపోయిన వాడిని తీసుకురావడానికి వెళ్ళే అవకాశం కూడా ఎవరికి లేదు. అంత సెక్యూర్డ్, అంత రిస్ట్రిక్టబుల్, అంత పర్మిషన్ లేని పరిస్థితుల్లో ఉంది అతి పరిశుద్ధ స్థలం. ఆ బొట్టుని ఆగ్రానించడానికి పైనుంచి దేవుని శక్తి వచ్చేది ఆ కరుణాపీఠం మీదకి. దేని మీదకి? కరుణాపీఠం మీదకి. దాన్ని చూసే ధైర్యం కానీ, దాన్ని వీక్షించే అవకాశం కానీ ఎవరికి అప్పట్లో చెప్పండి, ఎవరికి లేదు. అది పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం యొక్క సేవా పద్ధతి. ఆ మాటకి అర్థం లేదా? ఏ పద్ధతి? సేవా పద్ధతి. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే నియమాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు క్లియర్గా చదివేయండి, గబగబా చదివేయండి, వెళ్ళిపోతాం గబగబా. మొదటి నిబంధనకైతే అమ్మ అందరూ చూడాలి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పడెను. ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారం. అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. అంటే అతి పరిశుద్ధ స్థలం. 2వ తెర కవల అతి పరిశుద్ధ గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. ఏమన్నా డౌట్ వచ్చిందా మీకు? ఇప్పుడు దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉందా? మీకేం డౌట్ వచ్చిందా? ఉందండి, ఉందా? ఏమైనా డౌట్ వచ్చిందా? ఇక్కడ రాసిన దాంట్లో అంటట్లేదు మీరు ఎవరు. నేను చెప్పిందంతా అక్కడ ఉందా? ఇప్పుడు రాసిన దాంట్లో మీకేం డౌట్ వచ్చిందా అమ్మా? డౌట్ ఏం రాలేదా? అంటే మీరు ఎవరు చదవలేదన్నమాట. వెరీ గుడ్. చూడండి ఒకసారి మళ్ళీ చదువుతాం. చూడండి 2వ వచనం నుంచి. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పడిను. అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడి రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. 2వ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. ఇందులో అతి పరిశుద్ధ స్థలములో సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అగరం చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. ఏమన్నా డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చిందా? అయ్యి బాబోయ్, ఏమీలే, నేను చెప్తానేనండి. పరిశుద్ధ స్థలంలో ఎన్ని వస్తువులు అన్నాం మనం? పరిశుద్ధ స్థలంలో 3. ఏంటంటే అవి? దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ ధూపార్తి. అతి పరిశుద్ధ స్థలంలో ఎన్ని అన్నాను? 1. ఏంటది? మందసం. అంతే కదా? ఏంటది? మందసం. కానీ మీరు ఇక్కడ చదివితే సువర్ణ ధూపార్తిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడా? పెట్టలేదా? పరిశుద్ధ స్థలంలో 2 చెప్పాడు. ఒకటేమో దీపస్తంభం, 2వది సన్నిధి రొట్టెల బల్ల. సువర్ణ ధూపార్తి పట్టుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో వేసాడు కౌంటు. అక్కడ 2 ఉన్నాయి. అందులో ఒకటి సువర్ణ ధూపార్తి, 2వది నిబంధన మందసం అన్నాడు.
అదేంటి మరి సువర్ణ ధూపార్తి పరిశుద్ధ స్థలంలో ఉందా, అతి పరిశుద్ధ స్థలంలో ఉందా? మరి ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉందని రాశాడు. చెప్పాలి మీరు, ఏమనుకుందాం? సరే, ఇక్కడ మాటను బట్టి లోపలే ఉందనుకుందామా? చెప్పండి అమ్మా, మనకు క్లారిటీ ఉండాలి వీటి మీద. మీకు మంచి పడి చెప్పనా, బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా దాని కాంటెక్స్ట్ చాలా ముఖ్యం మనకి. సువర్ణ ధూపార్తిని ఇక్కడ ప్రకారం మాట్లాడితే యాక్చువల్లీ లోపల వేశాడు, అంటే అతి పరిశుద్ధ స్థలంలో వేశాడు. ఎందుకు అలా వేశాడు అంటే, అది లోపలే ఉందా అని అడిగితే లోపల ఉందో లేదో మీరే చెప్తారు. కానీ ఒకసారి తీద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయం, అందరూ తీయండి. నిర్గమకాండం 27వ అధ్యాయం, అది అలాగే ఉంచండి. నిర్గమకాండానికి రండి. 27వ అధ్యాయం, నిర్గమకాండము 27వ అధ్యాయం. వెరీ గుడ్. ఎన్నో వచ్చిన చూద్దాం, 20 వచ్చిన చూద్దామా. మీరు ఇంటికి వెళ్ళాక మొదటి అధ్యాయం అంతా చదివేయండి, నాకు 20 వచ్చిన చాలు. మరియు దీపము నిత్యము వెలుగిచ్చినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలును ఆజ్ఞాపించును. సాక్ష్యము మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారపు అహరోనును అతని కుమారులు సాయంత్రము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. దేన్ని అంటే నిత్యము అక్కడ ధూపార్తి అనేది జరగాలి. ఎంతకాలం జరగాలి? నిత్యము. నిత్యం అంటే సంవత్సరానికి ఒకసారా, ప్రతిరోజున? చెప్పండి, ప్రతిరోజున, సంవత్సరం ఒకసారా? వెరీ గుడ్. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో గనక ఉంటే ఎప్పుడు వేయాలి ధూపం? సంవత్సరానికి ఒకసారే. కానీ నిత్యము వెయ్యాలంటే ఖచ్చితంగా ఏ స్థలంలో ఉండాలి? అది పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి. మరి హెబ్రీ పత్రికలో అతి పరిశుద్ధ స్థలం అని ఎందుకన్నాడండి అంటే, ఏమీలే, ఆ సువర్ణ ధూపార్తి ఏదైతే ఉందో, ఇదిగోండి, ఇది మందసం అనుకోండి, ఇది మందసం అనుకోండి, ఇది తెర అనుకోండి. కరెక్ట్గా ఈ తెర పక్కన ఉంటుంది. అది ఏది? సువర్ణ ధూపార్తి. అంటే ఇంక ఈక్వల్ టు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అన్నమాట. అది నా మాట మీకు అర్థందా లేదా? ఇంక ఇదే తెరలే కదా, కర్టెన్స్, ఇలాంటి తెరే. మీకు చెప్పినట్టు గుర్తు, సన్నపు నారతో చేయబడిన తెర, నీల ద్రోమ రక్త వర్ణములు కలిగిన తెర అని చెప్పాను మీకు గతంలో, గుర్తుందో లేదో. సో ఇలాంటి గుడ్డతో చేయబడ్డ తెరే. ఇప్పుడు ఇదే సువర్ణ ధూపార్తి అనుకోండి, దీని వెనకే ఉంది ఏది? అతి పరిశుద్ధ స్థలం, మందస్సు ఉంది అక్కడ. సో ఇది ఇంక దగ్గరగా ఉన్న కారణం చేత దీన్ని బట్టికెళ్ళి ఆ అకౌంట్లో వేసాడు అంతే. నా వాడికి అర్థం లేదా? ఇంకా చెప్పనా? అందరికీ వందనాలండి, వందనాలు చెప్పండి. సువర్ణ ధూపార్తి కోసం కూడా చెప్పి ఒక మాట చెప్పాను. ధూపం ఏట్రా అంటే, అది కూడా ఈరోజు ఎలా సాదృశ్యంగా ఉందంటే, మన ప్రార్థనలే దేవుడికి మనం వేసే ధూపం. అది ఎప్పుడు చేయాలంటే నిత్యము. ఎప్పుడు? నిత్యము. ప్రతి దానికి మనం చెప్పుకున్నాం. దీపస్తంభం కోసం చెప్పుకున్నాం, సన్నిధి రొట్టెల బలి కోసం చెప్పుకున్నాం, సువర్ణ ధూపార్తి కోసం చెప్పుకున్నాం, మందసం కోసం కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పాను కాబట్టి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. సో పాత నిబంధన గుడారంలో ప్రతిదీ పిన్ టు పిన్ ఎగ్జాంపుల్ కింద ఉంది, సూచనగా ఉంది, మాదిరిగా ఉంది. ఎవరికి? మన మానవ క్రైస్తవ విధానాలకి. నమ్మడం లేదా? వెరీ గుడ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారం. ఎన్ని ప్లేసులు? 3. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఎన్ని వస్తువులు? 7. 7 6. ఎన్ని వస్తువులు? 6 వస్తువులు. ఆవరణలో ఎన్ని? 2. బలిపీఠం, ఎత్తడి, గంగాలం. పరిశుద్ధ స్థలంలో ఎన్ని? 3. ఏంటిటవి? దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ ధూపార్తి. లోపలెన్ని? మందసం 1. మందసంలో ఎన్ని వస్తువులు? 3 వస్తువులు. అహరోను చేతికర్ర, మన్నాగల పాత్ర, నిబంధన పలకలు. ఓకేనా? ఇది ప్రత్యక్ష గుడారం యొక్క బ్లూ ప్రింట్ అన్నమాట. ఏ ప్రింట్ అది? బ్లూ ప్రింట్. ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటూ వస్తూ ఈ నియమాన్ని చెప్పుకుంటున్నాడు. ఏమని? వచ్చేద్దాం చూడండి హెబ్రీ పత్రికకి. గబగబ వచ్చేద్దాం, టైం లేదు మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక
9వ అధ్యాయం ఎన్నో వచ్చిందో చదువు మనం, 4వ చదువు 5వ వచనం నుంచి. దానిపైన కరుణాపీఠము కమ్ము కొనుచున్న మహిమగల కేరూబులుండెను. వీటిని గూర్చి ఎప్పుడు వివరముగా చెప్పవల్లబడదు. అంటే ఆయన కూడా అంటున్నాడు, ఇదంతా చెప్పాలంటే ఇప్పుడు మనకు అవకాశం ఉండదు. వెరీ గుడ్. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారములోకి వెళ్ళుదురు కానీ. మొదటి గుడారం అంటే వెరీ గుడ్, అలా అర్థం చేసుకుని చదవండి, క్లియర్ అయిపోద్ది మీకు. అంటే నిత్యము వీళ్ళకి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడుక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. అంటే లోపలికి వెళ్ళాలంటే ఎవరికి పర్మిషన్ లేదు, మిగతా వాళ్ళు ఎవరికి పర్మిషన్ లేదు. ఎందుకనంట? ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా, అంటే పరిశుద్ధ స్థలం ఉండగా, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మరి బాగా వినాలి. పాత నిబంధనలో ఒక గుడారం, ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారం. అందులో ఎన్ని చోట్లు? 3 చోట్లు. ఎవరికైనా ఎక్కడ వరకు పర్మిషన్ అంట? పరిశుద్ధ స్థలము వరకు. ఎక్కడ ఎంట్రీ లేదు? అతి పరిశుద్ధ స్థలంలో లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి దారి లేదు. వెళ్తే సంవత్సరానికి ఒక్కసారే ఆయన రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలి తప్ప మధ్యస్థంగా వెళ్ళి అక్కడున్న దేవుణ్ణి వేడుకునే అవకాశం ఎవరికే లేదు. ఏ నిబంధనలో? ఏ గుడారంలో? మీరు బాగా వినాలి ఈ మాటలో. నేను మెల్లగా చెప్తున్నానండి, మీరు బోరింగ్గా వినకండి. నాకు శక్తి కొద్ది సరిపోక మెల్లగా చెప్తున్నాను అంతే. అర్థమైందా మీకు? అంటే పాత నిబంధనలో ఎంట్రీ లేదు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి. ఎందుకు లేదు అమ్మా? దేవుడు దాన్ని ఏమంటుందని రూల్ పెట్టేశారు కదా రావద్దని. ఎందుకు రావద్దని అంటారు? అది కదా మెయిన్. లేదంటే లేదు, ఉందంటే ఉంది అనుకుంటే ఎలా కుదురుతుంది? పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలానికి ఎంట్రీ ఎందుకు లేదు? టికెట్ లేదా? చెప్పండి, ఎందుకు లేదు? అది మనకు చాలా చాలా ముఖ్యమైన మాట. ఎందుకు లేదంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఈ మాట అర్థమైతే ఈ అధ్యాయం అంతా మీకు అర్థమైపోయినట్టే. తీయండి ఒకసారి 9వ అధ్యాయం 8వ వచనమా 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. సేమ్ అదే గుడారం ఇప్పుడున్న మనకు ఉపమానంగా ఉంది. ఎలాగా? ఈ ఉపమాన అర్థమును బట్టి అమ్మమ్మ ఆ మాట పట్టుకోండి. మనస్సాక్షి అంటే బయట శరీరమా లోపలదా? ఓకే, ఎంతమందికి ఉంది ఇక్కడ? చెప్పండి. అందరికీ ఉంది కదా? లేదనుకుంటారు ఎవరికైనా అడిగి మనస్సాక్షి లేదని అనకండి ఎవరిని. అందరికీ ఉంటుంది. ఏట్రా మనస్సాక్షి ఏంటి చెప్పండి అసలు మీరు. అమ్మా ఎవరో చెప్పారు. అయ్యా మనస్సాక్షి అంటే ఏంటండి? ఇంకా చెప్పనా మీకు? అప్పుడప్పుడు చూడండి, ఏదోటి చేద్దాం అనుకుంటాం మనం, మనసు అంటది వద్దంటది. ఏదో చేయకూడదు అనుకుంటాం, మనసు అంటది చెయ్యి అంటది. అదే మనస్సాక్షి. మీకు నిజం చెప్పనా, మీరు ఇక్కడున్న వాక్యం మీరెవ్వరూ పాటించకపోయినా ఒక చోట ఏదో ఒక తప్పులో ఈ వాక్యం గుర్తొస్తుందండి. గుర్తొచ్చి అయ్యి బాబాయ్ ఆ తప్పు నేను చేయకూడదు. మనసు గద్దిస్తుంది కదా, అదే మనస్సాక్షి. మన మనసే సాక్షి. అదేందో లేదా? అంటే ఏటి సిస్టమ్ అంటే పాత నిబంధనల్లో అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏంటంట, దీనిని బట్టి ఉపమానార్థంగా ఉంది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. అంటే ఏం బాలేదు? బలులు ఇచ్చారు, అర్పణలు ఇచ్చారు,
ఏ విషయంలో ఇవ్వలేకపోయారు వాళ్ళు? వెరీ గుడ్, చెప్పండి. ఏ విషయంలో? మనస్సాక్షి విషయంలో. అంటే వాళ్ళు చేసిన బలులార్పణలు దేనికంటే శరీరానికి మాత్రమే. శరీరం తప్పు చేసిందా? శరీరం చేసిన తప్పును బట్టి బలి. అంటే మీకు అర్థమైంది లేదా? శరీర క్రియకే బలిచ్చారు, కానీ ఏం మారలేదు? మనసు మారలేదు, మనస్సాక్షి మారలేదు. వారి మనస్సాక్షి బాలేదు. బాలేని కారణం చేత అన్నాడు, వారు మనస్సాక్షి బాలేని కారణం చేత వారి బలులనేవి శరీరము మట్టుకే అర్పించబడ్డాయి. వినాలి మీరు. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు క్లియర్గా ఒక ఆన్సర్ చెప్పండి. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం లేనిది ఏం బాగోక? అది నేనేం కన్ఫ్యూజ్ చేయలే, ఆ ఒక్క మాట మీకు చెప్పాను. ఏం బాగోక అంతే. మీరు దీపం లేక, నూనె లేక, దారం లేక అనకండి, ఇంకా అవన్నీ వేస్ట్. నా మాట తెలియదా? ఆ నియమాలన్నీ వాళ్ళ శరీరం మట్టుకే చేశారు, శరీరం వరకు మాత్రమే కొనసాగించారు. వారిది ఏం బాలేదు? మనసు బాలేదు. అదే కింద ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలు, అంటే స్నానాలు, పరిశుభ్రతలు, అలాంటి వాటితోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఏ ఆచారాలు? వెరీ గుడ్. అంటే కేవలం పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసినా దేని కడుక్కున్నారు? ఏ మలినాన్ని. అంతే అమ్మా. ఇలానండి, పాత నిబంధనలో చాలా రూల్స్ ఉండేవి. కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. ఎవరు? యూదులు. అవునా? చేతులు కడుక్కోకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. ఏమండి, ఇంకా చెప్పాలంటే శుభ్రత లేకుండా వాళ్ళు ఏమీ ముట్టుకోరు. నిష్ఠ. మైలు పడితే ముట్టుకునేవారు కాదు. ఇప్పుడు మనకి ఆ జబ్బు ఉంది, మైలు రా. ఇప్పుడు కూడా ఏంది మైలు ఉందా? చెప్పండి, ఎవరికి మైలు? చచ్చిపోయిన ఇంటికి వెళ్తే మైలు, అది కొత్తగా పుట్టిన వాళ్ళకి మైలు, పుష్పతైనా మైలు. అవునా కదా? ఇప్పుడు అన్నిటికేటి ఇప్పుడు మనకు అయ్యేం లేవు. అవన్నీ ఏ ఆచారం అనుకున్నారు? శరీరాచారం. అది నిష్టగా పాటించింది ఎవరంటే పాత నిబంధనలోని ఇశ్రాయేలీలు. ఇంకా చెప్పాలంటే వాళ్ళదే వెళ్దాం, కానీ అసలైన చట్టం అంతా పాత నిబంధనలోనే ఉంది. మీరు చూస్తే నా వాటికి అర్థం లేదా? ఎవరమ్మాల్లోకి చాలా తీసుకెళ్ళండి. ఎవరండి? బాబా. అంటే మీరు గమనించండి, వాళ్ళు ఎన్ని చేసినా, ఎంత చేసినా దేన్ని మాత్రమే పరిశుద్ధపరుచుకున్నారు? అమ్మందరూ చెప్పడమా దేన్ని? వెరీ గుడ్ అమ్మ. బాగానాలే. శరీరం ఒక్కటి బాగుపడితే దేవుడి దగ్గరికి వెళ్ళలేమా? వెళ్ళాం. అది మెయిన్ మ్యాటర్. శరీరం బాగుపడితే, ముసలమ్మ గారు, శరీరం ఒక్కటి బాగుంటే, శరీరం తప్పు ఒక్కటి కడుక్కుంటే, శరీరాన్ని పవిత్రపరుచుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళలేమా? వెళ్ళాం. వినాలి. అంటే గుర్తుంచుకోండి, ఆదివారం తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు కాదు. అర్థమైందా లేదా? అర్థమైందా? మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం బాగుండాలి? పాత నిబంధనలో జరిగిన మిస్టేక్ అదే. అర్థమైందమ్మా? ఇప్పుడు వినాలి మీరు. ఇదంతా ఏ నియమం? పాత నిబంధన సేవ నియమం. అది దేని వరకు ఆగిపోయింది? శరీర ఆచారము వరకే ఆగిపోయింది. ఇప్పుడు ఏ నియమం చూడబోతున్నాం మనం? మరీ శ్రేష్టమైన సేవా నియమం. ఇందులో ఏం జరిగింది చూద్దాం. చూడండి 11వ వచనం నుంచి. అయితే అంటే పాత నిబంధనలు ఈ గొడవ అంతా జరిగింది కాబట్టి, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై, ఇవన్నీ మీకు తెలిసిన పదాలే, ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. ఏ విమోచన? ఆ మాటలను పట్టుకోవాలి మీరు. నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనదియునైనా పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా, అంటే కనిపించే గుడారం కాదు, కనబడని గుడారం. ఆయన శరీరమే ఆ గుడారం. ఆ గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు, ఇదంతా ఎక్కడ? మేకలు కోళ్ళు ఎక్కడ? వెరీ గుడ్. పాత రక్తముతో కాక తన స్వరక్తముతో. అబ్బా, ఎవరి రక్తంతో?
యేసుప్రభు వారి స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ఎవరు? వెరీ గుడ్. అలా ప్రవేశించడం వల్ల ఏమైందంట? ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల. అంటే వినండి, పాత నిబంధనలో ఆ జంతువుల రక్తం వారి శరీరాన్ని ఏం చేసింది? పరిశుద్ధపరచబడింది. అంటే జంతువుల రక్తమే శరీరాన్ని పరిశుద్ధపరిస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఎవరి రక్తం? ఇదేం చేస్తున్నాడు చూడండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు యేసుప్రభు రక్తం ఏం కడిగింది? దేన్ని కడిగింది? పాత నిబంధనలో ఏ జంతువు రక్తం ఆ పని చేయలేకపోయింది. అమ్మా అందుకే చూడండి, వాళ్ళు పాత నిబంధనలో ఆ రక్తాన్ని బయట మాత్రమే వాడేవారు కదా. చెప్పండి, ఎక్కడ? బయట. అంటే అర్థం ఏంటి చెప్పనా? ఆ రక్తం అర్పించడం, దీనికో దానికి రాయడం, ఇలా జల్లుకోవడం, అక్కడిది ఏమైపోయింది? శుద్ధి అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభు రక్తాన్ని ఎక్కడ పోతున్నాం? మనం ఎక్కడ పోతున్నాం అమ్మా? లోపల చాలామంది స్టైల్గా ఇలా తీసి ఇలా పెడుతుంటారు. దేన్ని? అది ద్రాక్షరసం కాదు. ఎవరి రక్తం? ఒక మాట చెప్పనా, ఆ రక్తం నీ లోపల పడుతుందంటే అర్థం ఏంటంటే నీ మనస్సాక్షిని అది కడగబోతుందని అర్థం. నీ మనసుని ఏం చేస్తుంది అది? అమ్మా ఇప్పుడు అలా ఫీల్ అవ్వండి. ఇప్పుడు లోపల నేను పోసుకుంటున్న ఈ రక్తం నా మనసంతటిని కడుగుతుందనే భావం కనుక మీకు ఏర్పడింది అనుకోండి, మీ మనసులో బాగుపడిపోయినట్టే. అది దాసారసం అన్నారనుకోండి, మనం ఏం చేయలేం. అన్నమాట అర్థమైందమ్మా బంగారు తల్లు? ఇప్పుడు యేసుప్రభు రక్తాన్ని ఎందుకు కార్చాడు? ఏం కడగడానికి? మనసులు పాత నిబంధనలో ఆ ఎంట్రీ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మనసులు ఎందుకు కడిగాడు? పాత నిబంధనలో మనసులు బాగోకే, ఎక్కడికి అవకాశం లేదు? అతి పరిశుద్ధ స్థలంలోకి లేదు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఏం బాగుండాలి? మనసులు బాగుండాలి. మనసులు బాగుండాలంటే ఈ మనసులు పవిత్రపరచాలంటే కోడెలు, మేకలు, ఎడ్లు వాటి రక్తం వల్ల మనసులు పవిత్రపడే అవకాశం లేదు. మరి మనసు పవిత్రపడాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది, అది ఆయన రక్తం వలన మాత్రమే. అర్థమైందా? 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది కారణం. ఏంటి కారణం? ఇప్పుడు చెప్పండి, ఏం కడగడానికి? చెప్పండి అమ్మా, మీకు అర్థమైంది అనుకున్నాను నేను. ఏం కడగడానికి? మనసు కడగడానికి. ఎందుకు మనసు కడగాలి? మనసు బాగుంటేనే వెళ్తాం ఎవరి దగ్గరికి? పరలోకంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి, తెర లోపలికి వెళ్ళాలంటే మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు రక్తంతోనే ఈ మనసులు ఏం చేయబడాలి? కడగబడాలి. అందుకని ఆ నిబంధనకు ఆయన మీడియేటర్, మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. మధ్యవర్తిగా ఎవరున్నారో వినాలి మీరు. అంటే ఆ మధ్యవర్తి ఖచ్చితంగా ఆ నిబంధన నెరవేరాలంటే చనిపోవాలి. దానికి ఇంకా అర్థమయ్యే భాష చెప్పాడు. కింద ఏమన్నాడు చదువుతుంది చూడండి, 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యము. మరణ శాసనం అంటే కొత్త నిబంధన, పాత నిబంధన అనేకండి. మీరేమి దాన్ని ఒక ఎగ్జాంపుల్ కింద వాడాడు. మరణ శాసనం అంటే మన భాషలో వీలునామా అనుకోండి. పోని వీలునామా రాస్తారా? చాలామంది చూడండి వీలునామా రాస్తారు. అంటే అర్థమేంటి? ఆఫ్టర్ డెత్ చెల్లుతుంది. ఎవరికి రాస్తే వాళ్ళకి వీలునామా. అది ఎలాగో ఆయన చనిపోతేనే ఆ వీలునామా చెందుతారన్నది ఎంత నిజమో
ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, ఈ చట్టం చెల్లాలన్నా ఈ చట్టాన్ని ఇచ్చినవాడు చనిపోవాలి. అర్థమైందా లేదా? అయితే పాత నిబంధనలో ఆ సిస్టమ్ కంప్లీట్ అవ్వలేదు. మీరు బాగా వినాలి, పాత నిబంధనలో ఆ పని కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే పాత నిబంధనలో ఎవరో ఆ చట్టం కోసం ఏమవ్వలేదు, చనిపోలేదు. మేకలో కోళ్ళు పశువులనే ఇచ్చారు బలిగా. కానీ కొత్త నిబంధన ఏదైతే ఉందో, ఈ చట్టాన్ని ఎవరైతే ఇచ్చాడో ఆయనే ఆ చట్టాన్ని నెరవేర్చడానికి ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అదేంది లేదా? అక్కడ అదే చెప్తున్నాడు, మరణ శాసనం ఎక్కడ ఉండెనో ఆ మరణ శాసనం రాసిన వాడు చెల్లును. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనాను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞతోనూ ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తము వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు, అంటే పాత నిబంధనలో వాళ్ళు వాడింది ఏ రక్తం? కోడెలు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు చిందించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజల మీదను ప్రోక్షించాడు. ఎవరి రక్తాన్ని? పశువుల రక్తాన్ని. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రల మీదను ఆ రక్తము ప్రోక్షించెను. అలా ప్రోక్షిస్తే అవన్నీ పరిశుద్ధంగా మారిపోయిన ఫీలింగ్. మనం కూడా చూడండి, అమ్మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మైలు మాపుకోవడానికి ఏం చేస్తాం చెప్పండి? ఇల్లు కడుగుతాం. ఏ నీళ్ళతో? అబ్బా ఏ నీళ్ళతో? అమ్మ మాట్లాడుతున్నాను. పసుపు నీళ్ళతో కడిగితే మైలు పోయిందా? చెప్పండి మాట్లాడేటి? పసుపు నీళ్ళతో కడిగితే మైలు పోయిందా? కానీ అదొక ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టేసుకున్నాం మనం. అందుకే ఎక్కడైనా సమాజాత్మకంగా వెళ్తాను అనుకోండి, బకెట్ పెట్టుకుని రెడీగా ఉంటారు మన వాళ్ళందరూ. నేను అన్నాను, అమ్మ నేను వెళ్ళిపోయిపోయినామా, నా బూట్లన్నీ మీరే పాటు చేస్తున్నారు అన్నాను. నా బూట్లమే పోయేస్తున్నారు, నేనేం ముందే నడుస్తాను నేను. సరే పక్కన పెట్టండి. కానీ అదొక విధానం ఉందా లేదా మనకి? అలాగా పాత నిబంధనలో ఆ రక్తాన్ని ప్రతి వస్తువు మీద చల్లితే అది పరిశుద్ధపరచబడింది అనే ఆలోచన ఉంది. అదేందా లేదా? ఈ రక్తాన్ని, పశువుల రక్తాన్ని, ఏ రక్తాన్ని? పశువు రక్తాన్ని. అయితే అది పరిశుద్ధపరచబడింది అని వాళ్ళు అనుకున్నారంతే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడండి అంటే ఏమీ లేదు, భవిష్యత్తులో ఒక పని ఉంది, ఆ పనికి మాదిరిగా ఇవి జరుగుతున్నాయి. అదేందా లేదన్న మాట మీకు? ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో జరిగే ఎగ్జాంపుల్స్. భవిష్యత్తులో ఏ పని? ఆయన కుమారుడు చింపబడాలి, ఆయన రక్తం అందరి మీద ఏమవ్వాలి? ప్రోక్షింపబడాలి. ఆ రక్తం వల్ల అందరూ ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఇది ఎలాగైతే జరగాలని చట్టం ఉందో దానికి ఒక ఛాయ పాత నిబంధన. ఏది? ఛాయ. అంతేగాని అది నిజమైతే కాదు. నా వాడికి అర్థం లేదా? ఎందుకు ఇప్పుడు చూడండి, అప్పుడు ఎందుకు జల్లారు? ఇప్పుడు చెప్తున్నారు చూడండి 22వ వచనం, మరి ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంట? అదొక సిస్టమ్ ఉంది. ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు చెప్తున్న 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలులు శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడాల్సి ఉండెను. ఇంతకీ అసలు గొడవ ఏంటంటే ఏ వస్తువుల కోసం? పరలోక సంబంధమైన వస్తువుల కోసం. వాటికి శుద్ధి కావాలి. దానికి మాదిరే, సాదృశ్యమే పాత నిబంధనలో కనబడుతున్న గుడారములోని వస్తువులు. వాటి మీద ఈ మేకలదే గొర్రెలదే ఎందుకు జల్లారంటే భవిష్యత్తులో ఒక ఆయన వస్తాడు, ఇలా ప్రతి దాని మీద ఆయన రక్తాన్ని జల్లుతాడని ఒక మాదిరి. అదేదా లేదా? అలా చల్లడం వల్ల పరిశుద్ధ పరచబడుతున్నాం అనే మాదిరి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకే పరలోకములో ప్రవేశించాడు. అంటే ఎక్కడికి? తేరా లోపలికి. ఎవరో? ఏం చిందించి?
ఏం చిందించి. వెరీ గుడ్. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే నిబంధన ఉండి యాజకుడు ఉంటే చాలా, ఇంకేమన్నా బాగుండాలా? మనసులు బాగుండాలి. ఆ మనసులు బాగుండాలంటే మనసు పవిత్రపరచబడాలి. ఆ మనసు కడగడానికి దేవుడు నీకు నాకు ఇచ్చింది ఆయన రక్తముతో కూడిన క్రొత్త నిబంధన. అమ్మా వినండి, ఒక్కొక్క మాట నేను అలా టచ్ చేసి చదివేస్తాను. కొత్త నిబంధన రక్తం మనసులను కడిగేస్తుందా? చెప్పండి. మీరు ద్రాక్షరసం తాగుతున్నారు కదా, దానికి ఆ పవర్ ఉందా? ఉందా లేదా? చెప్పండి. ఓ మాట చెప్పనా? నెంబర్ 1, ఖచ్చితంగా దానికి పవర్ ఉంది. మీరు లేదనుకుంటే మీ అమాయకత్వం అంతే. పవర్ చూపించు అంటే నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా దానికి ఏముంది? పవర్ ఉంది. ఆ పవర్ నీకు తెలియాలంటే బాగా మీరు నీకు తెలియాలంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇందుకని ఆయన చనిపోయాడు, ఇందుకని రక్తాన్ని పెట్టాడు, నీ కోసం బ్రతికిచ్చాడు అని నువ్వు విని ఆయన రక్తాన్ని తాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు గద్దిస్తుందా గద్దించదా? అలా గద్దించడం వల్ల ఏం మారుతుంది చూడండి. అంటే నీ మనసు మారడానికి చనిపోయాడు ఆయన. అదే ఒక దూడని చంపితే నా కోసం దూడ చచ్చిపోయిందా అంటారా? ఎన్ని కోళ్ళు వేసేస్తామా మనం? నా మాట అర్థమైందా లేదా? కోళ్ళు వేయడం వల్ల, దూడలు వేయడం వల్ల మనసులు మారుతున్నాయా? కూరలు అవుతున్నాయి అంతే. నిజం. అదే ఒక మనిషి నీ కొరకు చనిపోతే నీ మనసు ఎలా ఉంటుంది? మారదా? చెప్పండి. చాలామంది చూడండి, అమ్మ ఉన్నంతసేపు బాగుపడరాడు, అమ్మ పోయాక సెటరేట్ అయిపోతాడు. ఎరా అంటే మా అమ్మ అండి నా కోసం చాలా బాధలు పడిందండి. ఎందుకు పడింది? నన్ను ఎలాగైనా ఏం చేయాలని మార్చాలండి. ఇప్పుడు పోయిందండి, ఇప్పుడైనా నేను మారకపోతే అనవసరం అండి. అమ్మ చావు కొడుకు బ్రతుకును మార్చిందా? మార్చింది కదా. నీ కొరకు చనిపోయే ఒక మరణం నీ జీవితాన్ని మార్చడం తథ్యం. ఆ రోజులు అడిగాడంట, అయ్యా నా ప్రజలు ఈ జంతువుల రక్తం వల్ల మనసులు సరవట్లేదు, పైకి ఒక ఆచారాలు నడిపిస్తున్నారు, వాటితో ఇదైపోతున్నారు. కానీ మనసులు బాగుండాలి. వారి మనసులు బాగాలంటే వారి కొరకు ఎవరైనా చావాలి, వారికి ఎవరైనా జీవితాన్ని ఇవ్వాలి. ఎవరున్నారు అని అడిగితే నేనున్నాను, నన్ను పంపయ్యా అని ముందుకొచ్చాడు నజరేయుడైన యేసు. ఒక్కసారి గట్టిగా చెప్పకూడదు ఆయనకి. హెబ్రీలతో అన్నాడు, హెబ్రీలారా ప్రధాన యాజకుడు 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 అని కొట్టుకుని వెనక్కి చూస్తున్నారు కదరా, ఏ ప్రధాన యాజకుడు మీ కొరకు ప్రాణం పెట్టినాడో చూపించండి. అలా లేడు కాబట్టి నీ మనసు బాలేదు కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో నీకు చోటు లేదు. ఈరోజు నిన్నక్కడికి తీసుకెళ్ళడానికి తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి నీ బ్రతుకును మార్చిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. ఆయన నువ్వు మర్చిపోతే ఎలా అని అడుగుతున్నాడు. మీరు చప్పట్లు కొట్టినా నాకు సంతోషం లేదు, కానీ హెబ్రీల్లోనే కాదు మనలో కూడా ఈ పశ్చాత్తాపం లేకపోతే అనవసరం అంతే. నా మాట అర్థమైందా లేదా? నిజం చెప్పనా, యేసయ్య నా మనసు మార్చాడు అనే భావం నీలో నాలో కలిగినప్పుడే మన బ్రతుకులు మారినట్టు. ఏదో నామకార్థంగా వచ్చి ఆదివారం కూర్చొని లోటనా ఓ గ్లాస్ వేసుకొని ఓ చిన్న రొట్టె ముక్క తినేసాం అయిపోయిందిరా. చాలామంది చూడండి పరుగున వస్తారు, వచ్చి గబగబా మింగేస్తారు. ఏంటి పరుగున వచ్చి తీసుకునేది అది. ఎంత గద్దింపు ఉండాలి, ఎంత బాధ ఉండాలి, ఎంత పశ్చాత్తాపం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి. మన మనసుల్లో ఎన్ని హెచ్చరికలు ఉండాలి చెప్పండి. నా మనసుల్ని గద్దించేయాలండి. అదే ఎవరి రక్తం? ప్రభు రక్తం. నీ కోసం నా కోసం ఒక ఆయన చనిపోయాడా, మన మనసును బాగు చేయడానికి చనిపోయాడా. వెరీ గుడ్. నిజంగా ఆయన చనిపోయిన విలువ మనకు తెలుసుంటుంటే ఇప్పుడు ఏం బాగవ్వాలి? కానీ మనసులు బాగున్నాయా అన్నది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోతాము. నా మాట అర్థమైందండి? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో ఎందుకు ఈ సిస్టమ్ అంటే కొత్త నిబంధనలో ఒక పని ఉంది, దానికి సూచన అంట.
అంతేగాని నువ్వు నేను పసుపు నీళ్ళు చల్లుకుంటామని కాదు. మన తెలియక ఇప్పటికీ అదే చేస్తున్నాం. ఏం చల్లుతున్నాం? ఇంకా చెప్పనా అమ్మా, పసుపు నీళ్ళు చల్లితే మైలు పోదు. నీ బ్రతుకులో ఆయన వాక్యం పనిచేసినప్పుడే, నీ మనసులో ఆయన రక్తం పనిచేసినప్పుడే నీకున్న నాకున్న మైలు పోద్ది. అదర్వైజ్ పోతేనే పుడితేనే కాదు, మనసులు మారనంతసేపు మనం మైలుతోనే ఉన్నాం. దీంతో ఎవరాడికి మైలు రా అని ఎవరంటారు చెప్పండి ఈసారి మీరు? చచ్చిపోయినోడిని చూసి కాదు, మనసులు బాలేనోడిని చూసి. అదేందండి, ఒక్కోసారి బైబిల్ చదువుతుంటే నాకు ఏడుపు వస్తుంటుందండి. ఎన్ని త్యాగాలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఉద్దేశాలు, ఏంటి నీకు నాకు ఇన్ని చెప్పాలని ఆయన తపన ఎవరిది? కానీ నిజం చెప్పనండి, ఆయన ఇంత తపన పడుతుంటే వచ్చి కూర్చొని ఒక గంట కూర్చొని వినడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాం మనం. రావడానికి బాధ, కూర్చోడానికి బాధ, వినడానికి బాధ కాదండి? చెప్పండి. ఆ ప్రాణం పెట్టిన దానికంటే ఈ గంట కూర్చోవడం కష్టమా అంటున్నాను నేను. శేఖర్ గారు, ఆయన ఏం పెట్టాడు? ఆ ప్రాణం పెట్టిన దానికంటే ఈ గంట కూర్చోవడం కష్టమా? నీ 10,000 ఇవ్వడం కష్టమా? నీ 10 రూపాయలు ఇవ్వడం కష్టమా? నువ్వు దేవుడి కోసం చేసింది కష్టమా? నీ కోసం దేవుడు చేసింది కష్టమా? ఆయన చేసిన కష్టం ముందు అసలు మన కష్టమే. అది ఆలోచిస్తే అర్థమైందండి అన్నమాట. వచ్చేద్దాం చూడండి ఏమన్నాడు. ప్రవేశించెను, పరలోకమందు ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని, ఆ మాట పట్టుకోండి మీరు, ఏదో తోడదావుదో పట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్లు ప్రవేశించలేదు. ఇదిగో పాతోళ్ళలాగా, మీరు అనుకుంటున్న ప్రధాన యాజకుల్లాగా 10 సార్లు వెళ్ళినోడు కాదు ఈయన. ఏదో రక్తాన్ని పట్టుకొని వెళ్ళి రిక్వెస్ట్ చేసినోడు కాదు ఈయన. మరి ఎవరైనా అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడ అలాగా అత్తమాను వెళ్ళాల్సి వస్తే చాలాసార్లు చచ్చిపోవాలి. ఎవరో యేసయ్య అలా చేయలేదు. ఆయన చాలాసార్లు చనిపోలేదు. ఎందుకు చాలాసార్లు చచ్చిపోలేదు తెలుసా? మనిషికో నియమం ఉంది. ఏమని? మనిషి ఎన్నిసార్లు చచ్చిపోతారు అమ్మా? ఒకసారేనా? మనుషులు ఒకసారి చచ్చిపోతారా చెప్పండి? నాకు తెలుసు ఒకటే. మీరు ఎవరు ఇంకోసారి చెప్తే వింటాను. ఎవడో బదులు ఒకటి దూర్చాడు, ఆత్మయ మరణం. ఏ మరణం? ఒరే ఆత్మకు చావు ఎక్కడ అంటాను నేను. ఏ మరణం? ఏదేను తోటలో అవ్వ పండు తిన్నారు కదా, తింటే ఏమైంది? నిశ్చయముగా చేస్తా ఉన్నాడు కదా, అంటే ఏమైంది? అదిగో ఆ రోజు నిజంగా ఏమవలేదు, చావలేదు. కాబట్టి వాళ్ళకు వచ్చింది ఏ మరణం చెప్పండి? ఏ మరణం? ఆత్మీయ మరణం కాదు సోదరా, అది శరీర మరణమే. శరీర మరణం నిశ్చయింపబడింది, ఆత్మకు మరణం లేదు. ఆత్మ జీవించేది ఎంతకాలం? నిత్యము. ఒక చోట అన్నాడు బైబిల్లో, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్న అదిగో చావన్నాడు కదా అన్నాడు. ఇప్పుడు తల్లి కొడుకు బాధ పెడతాడు, రే నన్ను చంపొద్దురా అంటది. ఎవరు? మా అమ్మ ఆల్రెడీ చచ్చిపోయింది తెలుసా అంటాడు వీడు. చెప్పండి. మరి ప్రతి మాట పట్టుకొని మనం బైబిల్లో తప్పుగా తీసుకుంటే ఎలా కుదురుతుంది అంటున్నాను నేను. అమ్మ ఒక మాట చెప్పనా, నాకు గాడాల్లో వాక్యం చెప్పడం చాలా ఇష్టం. ఎందుకంటే మీరు చాలా బాగా వింటారు. ఈ మధ్య మీ మీద నాకు బాధ వచ్చేస్తుంది. ఎవరిని ఏం అనలేక మీరు మారపోతుంటే, మీరు రాపోతుంటే, చెయ్యపోతుంటే బాధ కలుగుతుంది తప్ప నేను మళ్ళీ ఓ బెంగ అడిపోతున్నాను. మళ్ళీ నేను ఆగుతానన్నందుకే నేను బలహీనపడుతుంది. మళ్ళీ దానిలో నన్ను ఎంత నలగొట్టేస్తున్నారు, నన్ను ఎంత బాధ పెడుతున్నారు మీకు తెలియదండి. నిజంగా నన్ను ఏడుపు కంటే దారుణంగా బాధ పెడుతున్నారు మీరు. అది మీకే విడిచిపెడుతున్నారు మనసాక్షులకి. కానీ నిజంగా మీరు ఎంత బాగా వింటారో, ఎంత మంచోళ్ళు, ఎంత ఆసక్తిపరులు, ప్రతి విషయంలో ఎందుకు కొట్లాడుకుంటున్నారో, ఎందుకు వెనక్కుంటున్నారో, ఎందుకు ఇలాగా ఇదైపోతున్నారో నాకు అర్థం కాక బాధపడుతున్నాను అంతే. కానీ నిజం చెప్తున్నానండి, ఈరోజు ఈ మాటలు మీరు ఎంత బాగా వింటున్నారో, ఎంత బాగా అర్థమవుతున్నాయో దాని అర్థమేంటి తెలుసా? వాక్య జ్ఞానంతో దేవుడు నడిపిస్తాడు మిమ్మల్ని. మీరు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. పాత నిబంధనలో చావు, ఆత్మీయ మరణం అంటే ఏమీ లేదు. ఆత్మకు చావు లేదు. మనిషికి ఒకసారి నియమం, ఏమవ్వాలి? చనిపోవాలి. చచ్చాక ఉన్నది ఏంటంటే తీర్పు. ఏముంది?
తీర్పు. అంతే. చావు ఎన్నిసార్లు? ఒకసారి. ఈ నియమం ఒకటి ఉంది కదా, ఆ నియమాన్ని బట్టి ఇప్పుడు ఆయన అనేక సార్లు చచ్చిపోతే ఆ చావుకి వాల్యూ లేదు. ఎందుకంటే మనుషులు అన్నిసార్లు వచ్చి చనిపోరు. ఆయన మానవ రూపిగా వచ్చాడు కాబట్టి, మనిషిగా ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాం ఆల్రెడీ గతంలో మనం. ఆయన మానవ రూపిగా వచ్చాడు కాబట్టి ఆ నియమాన్ని బట్టి ఎన్నిసార్లు చనిపోవాలని చూడండి. అయితే ఆయన యుగ యుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చెయ్యుటకై ఒక్కసారే, ఎన్నిసార్లు? ఒక్కసారే ప్రత్యక్షపడును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకై ఒక్కసారే, ఎన్నిసార్లు? ఎందుకంటే ఆయన మానవ రూపిగా వచ్చాడు కాబట్టి. ఒక్కసారే అర్పింపబడి తన్ను కొరకు కనిపెట్టుకుండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఎన్నోసారి? రెండవసారి ఏమవుతాడు? అది ఎప్పుడు? ఎక్కడ? కల్లోనా? ఎక్కడ? తీర్పులో. ఎక్కడ? తీర్పులో. ఆ తీర్పులో ఆయన ప్రత్యక్షమైనప్పుడు డెఫినెట్లీ హీ విల్ ఆస్క్ ఏ వన్ క్వశ్చన్ టు యూ. ఒక ప్రశ్న నేను అడుగుతాడు దేవుడు. ఏమన్నా తెలుసా? అమ్మా నోకరత్నం, అమ్మ బోరమ్మా, డ్యామ్ షూర్ మీరు నవ్వుకున్నారు, నవ్వకండి. ఆయన రోజు అడుగుతాడు, నీ బ్రతుకు మారడానికి నేను రక్తం పెట్టాను కదా తల్లి, నీ బ్రతుకు, నీ మనసు మారడానికే కదా నా బ్రతికిచ్చాను తల్లి, నీ మనసు మార్చుకున్నావా అని అడుగుతాడు. ఎవరిని? అందరినీ. వినాలి. ఎంతమందిని? అడిగినప్పుడు నీ మనసు మారితేనే లోపలికి వెళ్ళంటాడు. ఏ లోపలికి? తేరా మీ అందరికి కంగారుగా ఉంది లోపల ఏముందో చూసేద్దామని. లోపలికి వెళ్ళాలంటే, చూడాలంటే ముందు నీ దగ్గర ఉన్న టికెట్ కొత్త నిబంధనతో నువ్వు నేను ఏం చెయ్యాలో మీకు నాకు తెలియాలి. ఏం చేయాలి? మన మనసు మార్చుకోవాలి. మారితేనే పర్మిషన్, మారితేనే ఎంట్రీ, మారితేనే అవకాశం. ఒకే ఒక మాట చెప్పి ఆమెనంటాను. పాత నిబంధన గ్రంథాన్ని చూస్తున్నప్పుడు, కొత్త నిబంధన గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఎంతోమంది భక్తులు మనకు కనబడుతున్నప్పుడు వినాలి మీరు. అన్నిటిని బట్టి ఎక్కడో ఒక చోట నొచ్చుకుంటామేమో కానీ యేసు ప్రభు మరణం అందరి మరణం కాదు. అంటే అందరిలాగా, అంటే చాలామంది చచ్చిపోయారు కదండి, వాళ్ళకి కాదు. ఎందుకు కదా చెప్పనా? ఆయన, మీరు మర్చిపోకండి, సాక్షాత్తు దేవుడు. ఎవరు? దేవుడు. మనిషి కాదు. ఒక మనిషి చనిపోవడం ఈజీయే. ఆయన చేసిన సాక్రిఫైస్ ఏంటంటే ఒక దేవుడు మనిషిలా వచ్చాడు. ఎవరు? దేవుడు వచ్చి నీలా నాలా 33.5 ఏళ్ళు బ్రతికాడు. బ్రతికి నీ నా బ్రతుకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. బాగా వినండి. అది ఎంత పెద్ద పని అంటే, దానిలో పెద్ద త్యాగం అంటే దాన్ని మీరు ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఆలోచించిన మనం ఏం చేయాలి తెలుసా? నా కొరకు ఇంత త్యాగం చేసావయ్యా అని చెప్పి ఆయన కోసం ఓ పాట పాడాలి. అంతే కదా? ఏ పాట అది? మనం పాడతాం కదా, నా కోసమా సిలువ యాగము, అవునా? నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడిచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో మేకులు దించుకున్నావా? అబ్బా, ఆ పదంలో ఎంత పెయిన్ కనిపరిచామో. పాటలో పదంలో మాటలు వల్లి సరిపోదు. మన తప్పుటడగ వల్ల ఆయన చనిపోయాడు, మన చేతుల పాపం వల్ల ఆయన చనిపోయాడని నీకు నాకు అర్థమైంది. ఇక నుంచి ఈ చేతుల పాపం మానాలి, పాదాల తప్పుడు అడుగులు కూడా మానాలి. అప్పుడు అంటాడు, నీకోసమే చనిపోయాను, నువ్వు దాన్ని నాకు చనిపోయిన దానికి న్యాయం చేసి సంతోషిస్తాడు ఆయన. లేకపోతే ఎందుకురా నీకోసం చనిపోయి ఉపయోగం ఏముందని అడుగుతాడు ఆయన. ఎక్కడ?
ఎక్కడ? ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు, మర్చిపోకండి అన్నాడు కదా. ఆయన తీర్పులు ఏమవుతాడు? ప్రత్యక్షం. ఆయన అడిగినప్పుడు ఆయన మనసులను మార్చడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చినందుకు రేపన్న రోజు సమాధానం చెప్పే మనస్సాక్షి దగ్గర నా దగ్గర ఉంటే చాలు. అది ఉందో లేదో ప్రశ్నించుకుందాం, ఆ తర్వాత వెళ్దాం ఎక్కడికి? తెర లోపలికి. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి మనం? అందరికి వందనాలు. ముందు మనస్సాక్షులు సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి అనుకూలత మీకు, నాకు, మనకు అందరికీ దేవుడు దయచేయను గాక. అందరికి వందండి. ప్రవేశిద్దాం. అందరూ కూడా మోకరించండి.